హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం 33 ప్రధాన దేవతలు ఎవరు అని తెలుసుకున్నాం కదా. ఎవరు? అష్టవసువులు 8 మంది, ఏకాదశి రుద్రులు 11 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది, అశ్వని కుమారులు 4, మొత్తం 33 ప్రధాన దేవతలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ 33 ప్రధాన దేవతలకు సంబంధించి శ్లోకాలు అండ్ కథలు అనేవి మనము తెలుసుకుందామా? ఓకేనా? శ్లోకాలు చెప్పే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మనకి 400+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను నేను దేవుని రోజు స్మరిస్తున్నాను కదా. మైండ్ ఫ్రెష్గా ఉండటం వల్ల నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేవి పీడిఎఫ్గా చేశానండి. ఒక 50 బిజినెస్ ఐడియాస్. ఆ పీడిఎఫ్ని నేను పూర్తిగా ఉచితంగా ఇచ్చేస్తానండి. దీనికి మీరేం చేయనక్కర్లేదు. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే మనకి అష్టవసువులు ఎవరన్నాము? 8 మంది. 8 మంది ఎవరు? ఆప, ధ్రువ, సోమ, ధర, అనిల, అనల, ప్రత్యుష, ప్రభాష. అయితే ఆప అంటే నీరు అనమాట, ధ్రువ అంటే నక్షత్రం, సోమ అంటే చంద్రుడు, ధర అంటే భూమి, అనిల అంటే గాలి, అనల అంటే అగ్ని, ప్రత్యుష అంటే ఉషోదయం, ప్రభాస అంటే ప్రకాశం. ఇవన్నీ మనకు కనిపించేవే, అందుకే ఇవి అష్టవసువులు. ఇవి లేకపోతే మనము ఉండమన్నమాట. ఈ అష్టవసువుల కథ ఏంటంట? ఒకసారట అష్టవసువులట మహర్షి వశిష్ఠుని యొక్క అష్టవసువులు మహర్షి వశిష్ఠుని యొక్క కామధేనువుని దొంగిలించడానికి ప్రయత్నించారట. అప్పుడు వశిష్ఠ మహర్షి కోపించి వారిని భూమిపై మనుషులుగా జన్మించాలని శపించారట. శపిస్తే అప్పుడేమైంది? వాళ్ళు వేడుకోగా గంగాదేవంట వారికి తల్లిగా జన్మించి పుట్టిన వెంటనే 7గురిని నదిలో కలిపి శాప విముక్తి కలిగించిందట. ఆ 8వ వసువు ప్రభాసుడు మాత్రమే భూమిపై జీవించి మహాభారతంలోని భీష్ముడిగా జన్మించాడట. అర్థమైందే? ఇది అష్టవసువుల కథ. ఇంకా ఏకాదశి రుద్రులు ఎవరు? ఏకాదశి రుద్రులు కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్భుజ్ఞ, శంభు, చండ, భవ, రుద్ర. అయితే ఈ ఏకాదశి రుద్రుల కథ ఏంటో చెప్పుకుందామా? సృష్టి ప్రారంభంలో మనము ఈ ప్రపంచం సృష్టించే ప్రారంభంలో బ్రహ్మదేవుడిని దీన్ని సృష్టించాడు కదా. ఈ సృష్టి కార్యానికి సహాయం చేయమని అతను శివుణ్ణి ప్రార్థించాడు అనమాట. శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు శివుడు తన 11 శక్తులను రుద్రులుగా సృష్టించాడు. ఈ రుద్రులు జగత్తును రక్షించడం, అధర్మాన్ని నాశనం చేయడం, భక్తులను కాపాడడం వంటి కార్యాలు నిర్వహిస్తారని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అయితే ఈ ద్వాదశాదిత్యులు ఎవరు? 12 మంది కథలు. ద్వాదశాదిత్యులు అంటే అతిథిదేవి కుమారులైన 12 దేవతలను ద్వాదశాదిత్యులు అంటారట. వారి పేర్లు మనం చెప్పుకున్నాం కదా. మిత్ర, వరుణ, ఆర్యమన్, భగ, దాత, త్వష్ట, పోషణ్, సవిత, వివస్వాన్, విష్ణు, హంస, ఇంద్ర. అయితే కశ్యప్ మహర్షి భార్య అయిన అతిథిదేవి దేవతలకు జన్మనిచ్చింది. ఆమె కుమారులే ఆదిత్యులు. ఈ 12 ఆదిత్యులు సంవత్సరంలోని 12 నెలలకు అధిపతులుగా భావించబడతారట. ఇంగ్లీష్ నెలలు కాదండి, తెలుగు నెలలు. వీరు జగత్తుకు కాంతి, జీవశక్తి, సంపద, ధర్మాన్ని ప్రసాదిస్తారని విశ్వసిస్తారనమాట. అశ్విని కుమారులు 2 అని చెప్పుకున్నాం కదా, నాశతుడు, ద్రషుడు. వీరు సూర్యదేవుని భార్య సంధ్యాదేవి గుర్రం రూపంలో తపస్సు చేసిందట. సూర్యుడు కూడా అప్పుడు గుర్రం రూపం ధరించగా వారికి జన్మించిన వారు అశ్విని కుమారులు. వీరు దేవతలకు వైద్యం చేసి రోగాలను నయం చేసి యవ్వనాన్ని ప్రసాదించే దేవతలుగా ప్రసిద్ధి చెందారు. ఓకేనా? ఇవి ప్రధాన దేవతల కథలు అన్నమాట. ఇప్పుడు అష్టవసువుల యొక్క శ్లోకాలు చెప్పుకుందామా? అష్టవసువులు 8 మంది అని చెప్పుకున్నాం కదా. ఆపవసువు శ్లోకం: జలరూపాయ దేవాయ జీవనాధార హేతవే సర్వలోక హితార్థాయ ఆపవసవే నమో నమః. స్థిరరూపాయ దేవాయ ధ్రువతార స్వరూపిణే భక్తరక్షణ తత్వాయ ధ్రువవసవే నమో నమః.
सीतांशु शुभरूपाय शान्तिदात्रे दयानिधे मनःशान्तिपदात्रे च सोमवसवे नमो नमः। भूधाराय महादेव सर्वजीवपोषक धैर्यसम्पत्प्रदात्रे च धरवसवे नमो नमः। प्राणरूपाय देवाय वायुतत्त्वस्वरूपिणे सर्वजीवपदात्रे च अनिलवसवे नमो नमः। अग्निरूपाय देवाय तेजोराशिस्वरूपिणे पापनाशकरूपाय अनलवसवे नमो नमः। उदयार्कसमाभास ज्ञानदीपप्रकाशक अज्ञानान्धकनाशाय प्रत्युषाय नमो नमः। प्रकाशरूपाय देवाय जगद्दीपस्वरूपिणे दिव्यतेजप्रदात्रे च प्रभासाय नमो नमः। అష్టవసువులు 8 మంది అయిపోయారు. తర్వాత ఏకాదశ రుద్రులు 11. కపాలమాలధారిణీం త్రినేత్రం శూలపాణినం భక్తాభీష్టప్రదాతారం కపాలినం నమామ్యహం. పింగళాక్షం మహాదేవం భక్తానుగ్రహకారకం సర్వపాపహారం శాంతం పింగళం ప్రణమామ్యహం. భీమరూపం మహావీరం సర్వశత్రువినాశనం భక్తానాం అభయదాతాం భీమరుద్రం నమామ్యహం. త్రినేత్రం చ విరూపాక్షం దివ్యజ్ఞానప్రదాయకం సర్వలోకహితం శాంతం విరూపాక్షం నమామ్యహం. రక్తవర్ణం మహాతేజం భక్తరక్షణతత్పరం పాపనాశకరూపం తం విలోహితం నమామ్యహం. అజపాదం మహాదేవం యోగినాం హృది వాసినం భక్తాభీష్టప్రదాతారం అజపాదం నమామ్యహం. నాగరూపం మహాదేవం సర్వరక్షణకారకం భక్తానుగ్రహదాతారం అహిర్భృజ్యం నమామ్యహం. శంభుం శంకరమాద్యం తం భవరోగవినాశనం శివశాంతిప్రదాతారం శంభుదేవం నమామ్యహం. చండరూపం మహావీరం దుష్టశక్తివినాశనం భక్తపాలనతత్పరం చండరుద్రం నమామ్యహం. భవం భూతపతిం దేవం సర్వసృష్టివిదాయకం శాంతస్వరూపం వరదం భవదేవం నమామ్యహం. నమస్తే రుద్రరూపాయ శూలహస్తాయ సంభవే సర్వదుఃఖనాశనాశాయ రుద్రదేవాయ నమో నమః. ఇప్పుడు ద్వాదశ ఆదిత్యులు 12. మిత్రాయ నమః సూర్యాయ లోకమిత్రస్వరూపిణే భక్తానుగ్రహదాతారం మిత్రదేవం నమామ్యహం. జలాధిపం మహాతేజం సత్యధర్మపరాయణం సర్వపాపహారం దేవం వరుణం ప్రణమామ్యహం. ఆర్యమాణం మహాతేజం సర్వమంగళకారణం ఆయురారోగ్యదాతారం ఆర్యమాణం నమామ్యహం. భాగ్యదాతారం దేవేశం సర్వసంపత్ప్రదాయకం భక్తాభీష్టప్రదాతారం భగదేవం నమామ్యహం. దాతారం సర్వలోకానాం సృష్టికారణకారణం జగద్దాత్రే నమస్తుభ్యం దాతదేవం నమామ్యహం. విశ్వకర్మస్వరూపం తం సర్వశిల్పవిశారదం దివ్యరూపప్రదాతారం త్వష్టారం ప్రణమామ్యహం. మార్గదర్శకదేవేశం సర్వరక్షణకారణం భక్తాపోషణతత్పరం పోషణ ప్రణమామ్యహం. సవిత్రే జగదాధారా జ్ఞానప్రదాయ తేజసే భక్తానుగ్రహదాతారం సవితారం నమామ్యహం. వివస్వంతం మహాతేజం అంధకార వినాశనం లోకప్రకాశకదేవం తం విశ్వస్వంతం నమామ్యహం. విష్ణుం విశ్వాధిపం దేవం సర్వరక్షణతత్పరం భక్తానుగ్రహదాతార విష్ణుదేవం నమామ్యహం. హంసరూపం మహాతేజం జీవశక్తిప్రదాయకం సర్వలోకహితం శాంతం హంసదేవం నమామ్యహం. దేవేంద్రం వజ్రహస్తం తం సర్వదేవ నమస్కృతం విజయప్రదదాతారం ఇంద్రదేవం నమామ్యహం.
అశ్విని కుమారులు ఇద్దరు. నాస్యతుడు. నాసత్యం దేవ వైద్యంతం రోగనాశనకరాకం ఆయురారోగ్యదాతారం నాసత్యం ప్రణమామ్యహం ద్రసం దివ్యభిషగ్వర్యం దేవతానాం హితైషిణం సర్వవ్యాధి వినాశాయ గ్రసదేవం నమామ్యహం. ఈ శ్లోకాల్లో చాలా వరకు సాంప్రదాయ నామాలను ఆధారంగా తీసుకుని భక్తి ప్రయోజనం కోసం రచించబడిన నమస్కార శ్లోకాలు. ఓకేనా? ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.